హాయ్ అండి. అందరు నమస్కారం. లాస్ట్ ఇయర్ అవార్డ్ ఫంక్షన్‌లో కావ్య అయితే ఒక మాట చెప్పింది. ఏం మాట చెప్పిందంటే, సార్ ఈసారి ఉత్తమ అల్లుడు అవార్డ్ అయితే అందుకున్నాడు. నెక్స్ట్ ఇయర్ మాత్రం ఉత్తమ తండ్రి అవార్డ్ అందుకోవాలి అనేసి ఒక మాట అయితే చెప్పింది. మనకు స్టార్ మా అవార్డ్స్ కూడా త్వరలో రాబోతున్నాయి. అంటే నామినేషన్స్ కూడా జరగబోతున్నాయి. నామినేషన్స్‌లో ఖచ్చితంగా ఉత్తమ జంట అంటే ఉత్తమ జంటలో మన రాజ్ కావ్య అయితే డెఫినెట్‌గా ఉండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. మీరంతా ఓట్ చేసేకైతే రెడీ అయిపోండి. ఈరోజు నేను ఆ మాట ఎందుకు చెప్పాను, ఉత్తమ తండ్రి అనిపించుకోవాలనేసి ఎందుకు మాట చెప్పానంటే, ఇక్కడ ఈరోజు రాజ్ పర్ఫార్మెన్స్ గానీ, రాజు మినిస్టర్‌కి వార్నింగ్ ఇవ్వడం గానీ, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా ఉత్తమ ఫాదర్ ఈరోజు రియల్ ఉత్తమ ఫాదర్ అయ్యాడనేసి నాకైతే అనిపించింది. మనం ఇన్ని రోజులు మన కావ్యాని హేళన చేస్తా ఉన్నాడు. కావ్యాన్ని అర్థం చేసుకోవట్లేదు అనేసంటే, ఈరోజు కావ్యాకి ఇచ్చిన హై ఎమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించాయి. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే హైప్ ఇవ్వండి. ఈరోజు మొదలైంటుంది కదా, హైప్ కొట్టాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయిందంటే బ్రహ్మముడి సీరియల్ బాగుంది అనేసి చాలా మంది అయితే అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు హైప్ కొట్టారంటే చాలా మందికి అయితే తెలుస్తుంది. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకోవాల్సింది ఎపిసోడ్ స్టార్టింగ్ ఒక హై ఎమోషనల్ సీన్స్‌తో అయితే మనకైతే స్టార్ట్ అయింది. ఎపిసోడ్ అక్కడ ఆ పాప ఏడుస్తా ఉంటే చూసి కన్న పేగు తట్టుకోలేక మన కావ్య అయితే ఆ పాపని తీసుకొని అక్కడ పోయేసి అక్కడ ఆ పాపకి ఫీడింగ్ చేయడం ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. నెక్స్ట్ లెవెల్ అనిపించిన తర్వాత ఆ పాపని దగ్గరిచేసుకొని నీ కడుపు నింపడానికి కూడా నాకు శక్తి లేకుండా చేశాడు ఆ దేవుడు. నన్ను ఈ విధంగా ఆడుకుంటా ఉంటాడు అనేసి మాట్లాడి సెంటిమెంట్ అయితే బాగా వర్కౌట్ అయింది అనేసి అయితే మనం అయితే చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మన రాజు వచ్చి ఆ పాపని ఆ కన్న బిడ్డ దగ్గర నుంచి దూరం చేయాలి. అలాగే వాళ్ళకి ఆ పాపని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఈ 2 మధ్య సతమతమయ్యే సీన్‌లు కూడా రాజు కూడా భలే పెర్ఫార్మెన్స్ చేశాడు. అక్కడ రాజు పెర్ఫార్మెన్స్ అందుకోసమనే చెప్పింది. ఉత్తమ ఫాదర్ అవార్డు రాజుకు రావాలి అనేసి మన కావ్య ఏ విధంగా అయితే అనుకుందో డైరెక్టర్ గారు కూడా కొంచెం లేట్ అయినా గానీ కరెక్ట్‌గా మనకు అవార్డ్స్ వచ్చే టైంకి మన రాజు ఉత్తమ ఫాదర్ అయ్యి, అంటే ఒక్కొక్కసారి అంటా ఉంటారు కదా, తదాస్తు దేవతలు ఒక్కొక్కసారి మన నోట్లోంచి ఒక్కొక్క మాట వస్తే ఆ మాట నిజమవుతుంది చూడండి. అదే విధంగా ఇక్కడ మన కావ్య ఎప్పుడో అవార్డ్ ఫంక్షన్‌లో అంటే ఎప్పుడో 15 నెలల ముందంటే, ఆ 15 నెలల ముందు 15 నెలలు కాదు 18 నెలల ముందంటే ఇప్పుడు అది జరగడం అసలు యాదృచ్ఛికం అనుకోవాలో లేకపోతే కావ్య నోట్ వర్క్ అనుకోవాలో మనమైతే చూడాలి. అది అయిపోయిన తర్వాత మన రాజు అయితే అక్కడ ఇచ్చేసిన తర్వాత అక్కడ తులసి గారైతే అండి మినిస్టర్ వాళ్ళ వైఫ్ గారైతే చెప్పారు, మీరు మా ఇంటికి రావచ్చు కదా, మీరు మా ఇంటికి వచ్చి ఒకసారి మాతో ఉండొచ్చు కదా అనేసి, అక్కడ మాతో ఒకసారి కలవచ్చు కదా అనేసి అంటే, అక్కడ మాట్లాడకుండా సరే అని చెప్పేసి నెక్స్ట్ సెకండే మన రుద్రాణి గారిని అయితే చూపించారు. మన రుద్రాణి గారిని చూపిస్తే రుద్రాణి గారి వల్ల ఎంతమంది నష్టపోయారో మనం అంతా చూస్తాను, కళ్ళారా చూస్తాను. రుద్రాణి గారి వల్ల ఆమె నష్టపోయింది, అనామిక నష్టపోయింది. ఇంకా ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కాస్త పిఎల్గా ఉన్నోళ్ళు, మినిస్టర్ అక్కడ మేనేజర్లుగా ఉన్న వాళ్ళంతా వాచ్మ్యాన్లు అయ్యారు. మళ్ళీ ఇప్పుడు అక్కడ రుద్రాణి గారి కోసం బంగారు కోసం రాహుల్కి హెల్ప్ చేసిన వాళ్ళంతా ఎక్కడ మట్టి కొట్టుకుపోయారు వాళ్ళు. అలాంటిది మినిస్టర్ కూడా ఎంత పెద్ద స్టేజ్లో ఉన్నాడో అలాంటిది చెప్పుడు మాటలని అక్కడ లొంగడంతో ఇంక మినిస్టర్ కూడా మట్టి కొట్టుకోపోయేదానికైతే సిద్ధంగా ఉండడం మనం అయితే మాట్లాడుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ మన పూజారి గారు అయితే వచ్చారు. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి, సీరియల్స్లో హీరోకి హీరోయిన్ కన్నా ఎక్కువ ఎలివేషన్స్ అయితే పూజారి గారికి అయితే ఉన్నాయనేసి నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి మనకు ముందుతోనే హింట్ ఇచ్చినట్టయితే మాట్లాడతారు కాబట్టి వాళ్ళపైన అయితే మనకి ఎక్కువ కన్సర్న్ అయితే ఉంటుందనేసి నా పర్సనల్ ఫీలింగ్. సరే అని అది అయిపోయిన తర్వాత పూజారి గారు అయితే వచ్చారు. పూజారి గారు వచ్చిన తర్వాత మనం చాలా సార్లు అయితే వింటాము, కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పది అనేసి మనం అయితే వింటాం కదా. ఇక్కడ మినిస్టర్ గారికి ఒకే ఒక ప్రాబ్లం ఒక సమస్య మినిస్టర్ గారికి, వాళ్ళ కూతురు ఆరోగ్య సమస్య ఉండడం వల్ల మన కావ్య పాపను అయితే మార్చారు. ఇన్ కేసు వాళ్ళ కూతురికి కానీ ఆరోగ్య సమస్య అంతా క్లియర్ అయిపోయి వాళ్ళ కూతురికి ఎలాంటి ప్రాబ్లం లేదు అని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా మినిస్టర్ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళ కూతురుని వాళ్ళు తీసుకుంటారు, కూతురుని కావ్యకి ఇచ్చేస్తారు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అలాగే ఇక్కడ అదర్ సీరియల్స్కి బ్రహ్మముడికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అవ్వడానికి కారణం కూడా ఒకటైతే చెప్తాను. బ్రహ్మముడి సీరియల్లో ఏమంటే కట్టె కొట్టె తెచ్చే అన్నట్టుంటారు. ఇప్పుడు పాప మార్చేసిన తర్వాత కరెక్ట్ ఒక వారము లేకపోతే 15 రోజుల లోపల ఆ పాప కావ్య పాప అనేసి తెలిసిపోయింది. అదర్ సీరియల్స్లో ఈ పాయింట్నే ఇప్పుడు ఏదైతే పాపను మార్చేశారో ఈ పాయింట్నే దాదాపు 500 నుంచి 600 ఎపిసోడ్ల వరకు అయితే లాగి ప్రతి క్షణము ప్రతి ఎపిసోడ్లోనూ అబ్బా దొరికిపోయిందిరా, పాప కావ్య బిడ్డని తెలిసిపోయిందిరా, పాప రాజు బిడ్డని తెలిసిపోయిందిరా
అనేసి మన వాళ్ళని మాయ చేసి అయితే టీఆర్పీ రేటింగ్స్ అయితే గెయిన్ చేసుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ బ్రహ్మముడి సీరియల్లో మాత్రం ఇది మాత్రం బాగా అంటే బ్రహ్మముడి ఒకసారి మిస్టేక్ అవుతా ఉంది, ఒకసారి సక్సెస్ అవుతా ఉంది. ఇక్కడ మిస్టేక్ అవ్వడం అనేది పెద్ద ప్రాబ్లం అయితే క్రియేట్ అయిపోయింది. ఎందుకంటే ఇమ్మీడియట్గా తెలిసిపోతా ఉంది కదా, ఇమ్మీడియట్గా తెలిసిపోతా ఉండడం వల్ల మనుషుల మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాళ్ళని రాల్చి రంపాలు పెడితేదా బాగుంటుంది. ఇన్ కేసు వాళ్ళని రాల్చి రంపాలు పెట్టకుండా సింపుల్గా అయిపోజేస్తాను అనుకోండి, మనుషులు చూడరు. ఆ విధంగా మన మనుషులు మనకు తెలియకుండానే మనలో ఒక శాడిజం అనేది ఉంటుంది చూడండి. ఆ శాడిజంకి బాగా అలవాటు పడిపోయి వేరే సీరియల్స్లో బాగా శాడిజం విలన్ వచ్చి మన హీరోయిన్ని తొక్కిబట్టి నారదీస్తా ఉంటే అప్పుడు బాగుంటుంది వాళ్ళకి. అబ్బా ఇంకా చేయాలి అనేసి ఒక నేత్రానందం లేకపోతే ఒక మనసు సంతోషపరచడం, ఆ విధంగా తయారైపోయాడు. కాబట్టి ఇంకా బ్రహ్మముడి సీరియల్లో అన్ని నిజాలు ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తున్నాయి కదా, బయటకు వచ్చేసే కొద్దికి ఏముందిలేరా బయటకు వచ్చేస్తా ఉండే, సింపుల్గా అయిపోతా ఉంది, దాన్ని మనం ఎందుకు చూసేది అన్నట్టయితే లైట్ తీసుకోవడం వల్లనే మనం బ్రహ్మముడి సీరియల్ అయితే ఈ విధంగా ఉంది. పర్లేదు, ఏం ప్రాబ్లం లేదు, వదిలేండి. సరే అనేసి అక్కడ పూజారి గారు వచ్చి ఒక మాట అయితే చెప్పారు. ఏం మాట చెప్పారంటే, ఈ అమ్మాయి వాళ్ళ కన్న తల్లి తండ్రి ఆశీర్వాదంతో వాళ్ళ జాతకాల ప్రకారం ఈ బిడ్డ అయితే చాలా అవుతుంది అనేసి అయితే చెప్పాను. గొప్పదవుతుందంటే ఇప్పుడు అక్కడ కన్న కూతురికి ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే మినిస్టర్ దగ్గర ఉన్న పాపకి ఎలాంటి ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ ఉన్న పాపకి అక్కడ పెంచిన ప్రేమ అనేది ఉంటుంది కదా, పెంచిన ప్రేమ అంటే ఖచ్చితంగా తల్లిదండ్రుల ఆశీర్వాదం అనేది ఎంతో కొంత ఆ పాప కూడా అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు రాజ్ కావ్య బలంగా ఉన్నారు, అంటే జాతకాల పరంగా బలంగా ఉంది వాళ్ళ జాతకం. ఆ జాతకంతో ఈ పాపను కూడా సాల్వ్ చేసేసే శక్తి మన రాజ్ కావ్యలో ఉంది. కాబట్టి ఆ పాపను కూడా గట్టిగా అయితే కాపాడేస్తారు. కాపాడేసిన తర్వాత ఆ పాప బారసాల, అక్కడ బారసాల రెండు ఒకేసారి అయితే చూడబోతున్నామని మనకైతే తెలుస్తుంది. అలాగే అక్కడ రేఖ వచ్చి వాళ్ళ అమ్మలాగా ఏదో పుల్లలు పెడదాం అనేసి అయితే ట్రై చేసింది. పుల్లలు పెడదామని ట్రై చేస్తే వాళ్ళ అమ్మని చూసి పండిపోయినారు. వాళ్ళ ఎంటికలు తెల్లగా అయిపోయినాయి. అలాంటిది వాళ్ళ అంత నాలెడ్జ్ ఉండేవాళ్ళు నువ్వు వచ్చి ఒక పిల్ల కాకొచ్చి కావు 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 అన్నరిస్తే ఏ మాత్రం రెస్పాండ్ అవుతారో, అందుకోసం అనేసి ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కి మన రేఖ నోరైతే బాగా మొక్కించారు. బాగా మొక్కించిన తర్వాత మన రాజ్ కావ్య అయితే అక్కడ ఎంట్రీ అయ్యి మన మినిస్టర్కి రుద్రాణి గారు అసలు వాళ్ళు రారు, కావ్య పిచ్చిదైపోయింది అనేసి మినిస్టర్ గారికి చెప్తా అంటే అక్కడ వాళ్ళు రారనేసి ఏమి నోరు మీది, నిన్నేమో కావ్య రాదు, గుడికి రాదు, ఎవడు రాదు, పట్టుకోదు, జీవితకాలం సరిపోదన్నావు, ఈరోజు ఏమో రాజు రాడంటే వాళ్ళ భర్తని వెంట పెట్టుకొని వచ్చింది. ఏమి నోరు, అసలు నీ నోరా లేకపోతే ఇంకేమన్నా నాకైతే అర్థం కాలేదు అనేసి మన తిట్టి అక్కడ మన రుద్రాణి గారు పరుగో అన్నట్టు అయితే అయిపోయింది. అంటే మన కావ్య వచ్చింది, పరిగెత్తపోయి రూమ్లోకి పోయింది. మన రాజు కావ్య వచ్చారు, పరిగెత్తపోయి రూమ్లోకి పోయింది. ఆ రూమ్లోకి పోయేసరికి మినిస్టర్కి అయితే గట్టిగా వార్నింగ్ అయితే ఇచ్చాడు. గట్టిగా వార్నింగ్ అంటే చాలు, ఎందుకంటే ఒక మినిస్టర్తో మాట్లాడాల్సినంత హై మూమెంట్తో అయితే మన రాజు అయితే మాట్లాడట్టు సూపర్ అనిపించింది. సూపర్. అక్కడ మా భార్యని నేను మార్చుకోలేకపోయాను, మా భార్య మాటలు నేను నమ్మలేకపోయాను, మా భార్యని నేను అర్థం చేసుకోలేకపోయాను. అసలు మీలాంటి వాళ్ళు ఉండబట్టే కదా జీవితం ఇలా అయిపోతా ఉండేది. ఒక కన్న బిడ్డని కన్న తల్లి దగ్గర నుంచి దూరం చేశారు, మీరు ఎలాంటి ఇది చేస్తారు అనేసి మన రాజు అయితే మినిస్టర్ని అయితే కడిగి పారేసిన తర్వాత నెక్స్ట్ లెవెల్ అనిపించిన తర్వాత వాళ్ళ భార్య నీ ఎంత చూస్తాను, మీ సన్ చూస్తా అంటే మీ అంత నువ్వేం చూసేది, 15 రోజుల లోపల మా బిడ్డని మేము తీసుకుపోతాం అనేసి మన కావ్య ఎలాగైతే ఛాలెంజ్ చేసిందో, నా వెనకాల నా భార్య ఉంది, నా భార్య ఉండగా, నా భార్య సంకల్పం ఉండగా నువ్వు ఏమి చేయలేవు అనేసి మన రాజు అయితే అంటే గడగడ షేక్లు ఆడిచ్చాడని అయితే మనం చెప్పుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే అది మొత్తానికి అయిపోయిన తర్వాత మన రుద్రాణి గారు ఇంకొక స్కెచ్ వేశారు. ఏమంటే వాళ్ళు మీకు భయపడట్లేదు కాబట్టి ఎలాగైనా సరే వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనేసి వాళ్ళ ఫ్యామిలీ పైన మనం రివెంజ్ తీసుకుందాం అనేసి తాతగారు అలాగే బామ్మగారు కార్లు వెళ్తా అంటే యాక్షన్ చేయాలనేసి చూశారు. అది అయిపోయిన తర్వాత మన సుభాష్ గారు అలాగే అపర్ణ గారు కార్లు వెళ్తా ఉంటే వాళ్ళకి యాక్షన్ చేయాలని అయితే చూశారు. మన రాజు అయితే ఫోన్ చేసి అయితే చెప్పాడు, మీరు వెనక్కి వచ్చేయండి అనేసి. కానీ అక్కడ మనకైతే యాక్షన్ జరిగినట్టయితే చూపించారు. కానీ యాక్షన్ జరిగిందా లేదా అనేసి అనుకుంటే నాకు తెలిసినంత వరకు ఒక క్యామియో రోల్, అంటే ఒక గెస్ట్ అపియరెన్స్ కానీ పెట్టినారంటే మంచి బూస్ట్ అప్ అయితే వస్తుంది. ఏమైనా గెస్ట్ అపియరెన్స్ ఉందా ఏమనేసి మనం అయితే చూడాలి. గెస్ట్ అపియరెన్స్ మాత్రం ఉంటే నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే ఆ సీరియల్లో ఉండే బేస్ కూడా మనకి అయితే ఈ సీరియల్లో కొంచెం సపోర్ట్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రేరణ సిద్ధు వచ్చినారంటే కూడా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అదే డైరెక్టర్, వాళ్ళ మినిస్టర్లని చెడుగుడు ఆడుకుంటారు కదా, అదేవిధంగా ఇక్కడ కూడా మినిస్టర్ని చెడుగుడు ఆడుకోవాలంటే వాళ్ళిద్దరు కరెక్ట్గా ఉంటారు. కాబట్టి ఒకరిని సేవ్ చేయడానికి ప్రేరణ, ఇంకొకరిని సేవ్ చేయడానికి సిద్ధు వచ్చింటే బాగుండేదని నాకు అనిపిస్తుంది. మీరు కామెడీ కావాలనుకుంటున్నారు లేదా అనుకుంటారు కింద కామెంట్ చేయండి. అలాగే అవార్డ్ ఫంక్షన్ అయితే త్వరలో రాబోతుంది, మీరైతే ఓట్ చేసి సిద్ధంగా ఉండండి ఉత్తమ జంటాకి అయితే. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.